బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధి నిర్మించిన కేడీపేటలో పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ప్రాంతం ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో దీనిని ఒక టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో గిరిజనులు అల్లూరి సీతారామరాజు సమాధిని ఒక గుడిలా భావిస్తారు. ఆ వివరాలను కేడీపేట అల్లూరి సమాధి నుండి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. అల్లూరు జిల్లా కేడీపేట ఉన్నాం. అంటే కేడీపేట అంటే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు సమాధి. ఇదే కొయ్యూరు దగ్గర మంప దగ్గర ఆయన్ని మొత్తం తుపాకులతో కాల్చి తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుడి భుజంగా ఉన్నటువంటి గంటం ద్వారా ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. అల్లూరు సీతారామరాజు మొత్తం ఈ జిల్లాకు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాక కూడా ఆయన ఇక్కడ మరణం చేయటం, చింతపల్లిలో మొత్తం ఈ ప్రాంతంలోనే గిరిజనుల కోసం పోరాటం జరగటం, గిరిజనుల వాళ్ళ అభ్యున్నత కోసం పోరాటం జరగటం, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయటం, ఆమరణం పొందటం. ఆ తర్వాత ఇక్కడ ఆయన్ని ఒక దేవుళ్ళ ఇప్పుడు పూజిస్తుంటారు. అల్లూరు సీతారామరాజు మొత్తం కూడా ఒక విధంగా చూసుకుంటే ఆయన జన్మదినం చూసుకుంటే జూలై 4వ తేదీ 1897, చనిపోయింది మాత్రం మే 7, 24 అంటే 1924. ఈయన మరణించాక కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఇక్కడ చేయడం మొత్తం కూడా గిరిజనులు ఎంతో ఆయన్ని ఒక దైవంగా భావిస్తుంటారు. ఆయన్ని గంటం ద్వారా ఆయన కుటుంబాలు కూడా ఇక్కడ ఉండటం కూడా మనకు తెలుసు. ఇలాగ ఈ విధంగా అల్లూరి సీతారామరాజుని ఒక దైవంగా భావిస్తారు గిరిజనులు. ఇప్పుడు కూడా ఏ ఉద్యమం వచ్చినా సరే, ఏమి మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రైమ్ గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి బాక్సైడ్ ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే ఏ ఉద్యమం వచ్చినా సరే అల్లూరు సీతారామరాజు పోరాటాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళందరూ కూడా మొత్తం పోరాటం చేయడం జరుగుతుంటుంది. ఇదైనప్పుడు కూడా ఈ మహాత్ముడి నిజంగా అల్లూరి సీతారామరాజు ఇక్కడ సమాధి ఉండటం, ఇదంతా కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దీన్ని ఒక ప్రాంతాన్ని ఒక పార్కుగా అభివృద్ధి చేయడం, సందర్శకులకి అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరాజు గురించి అది ఏంటని తెలియజేసే విధంగా ఇక్కడ అంతా కూడా మొత్తం సమాచారం ఉంచడం, అంతా కూడా దీన్ని గత ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏదో విధంగా అభివృద్ధి చేస్తున్నారు. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా గిరిజన ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రభుత్వంలో మొత్తం స్పీకర్ నియోజకవర్గం కావడంతో కూడా ఆ స్పీకర్ అయిన పాత్ర కూడా కొంత నిధులు కేటాయించి ఈ అల్లూరి సీతారామరాజు సమాధి ప్రాంతాన్ని, పార్కుని కూడా అభివృద్ధి చేసేందుకు చూస్తున్నారు. ఇక్కడ ఆయన ఒరిజినల్ నిజమైన ఆయన మన ఛాయాచిత్రం చూడొచ్చు. ఆయన ఒరిజినల్ ఎలా ఉంటారనేది ఇక్కడే ఆయన కుడిభుజం దొరద కానీ లేకపోతే ఆయనది కానీ మొత్తానికి ఏదైనప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆయన పేరు పెట్టడం, ఈ ప్రాంత వాసులు ఆయన దైవంగా భావించడం మొత్తం కూడా అభినందనీయం. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఈయన్ని గిరిజనులు ఏ ఉద్యమం వచ్చినా సరే ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆయన పోరాటాన్ని తీసుకుని ముందుకెళ్ళి విజయాలు కూడా సాధించిన సందర్భాలున్నాయి. భవిష్యత్తులో కూడా అదేవిధంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని మొత్తం వాళ్ళు తీసుకుని ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా గిరిజనుల కోసం పోరాడతామనే వాళ్ళ ఒక బలమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఈ పార్కుని మరింత అభివృద్ధి చేస్తే భావి తరాలకు కూడా అల్లూరి సీతారామరాజు గుర్తుండిపోయే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9, కేడీపేట. ఇక అల్లూరి జిల్లా కేడీపేటలో అల్లూరి సమాధి ఉన్న ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని పార్కు చూడటానికి వచ్చిన పర్యాటకులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు అలనాడు దేశం కోసం వీరమరణం పొందారని వారంతా గుర్తు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇక్కడికి మేము ప్రతిసారి ఎప్పుడు ప్రశాంతత కావాలన్నా మేము ఇక్కడికి వస్తాం. ఎందుకంటే మా గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు గారు నిరంతరం అప్పుడు పోరాడారు.
అందుకని మేము ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూస్తే ఇవంతా ఎలా పడతా ఉన్నాయి. ఇదివరకు అయితే చాలా బాగుండేది. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం నీట్గా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. అతను బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి. ఇక్కడే గంటం దొరగారు, మల్లు దొరగారు కూడా మా లోకల్లో అతని సైన్యంలో ఉండేవాళ్ళు. ఈ జీవిత చరిత్ర చదివామండి. ఆల్రెడీ మా ఊర్లో కూడా అతని విగ్రహం అది ఉంది, ఏర్పాటు చేసుకున్నాం. అతని చరిత్ర చదివేటప్పుడు అతని ప్లేస్ లో మేము ఎందుకు లేవన్నట్టు అనిపించేది, బాధ కలిగింది. ఆయన పోరాడే విధానం అది చాలా చాలా బాగుంటదండి. అది ఎందుకంటే 25 సంవత్సరాలు 26 సంవత్సరాల్లోనే మరణం పొందడం అనేది అది చాలా గర్వకారణం. ఎందుకంటే అతను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా సరే అతను మనకి ఇంకా బతికే ఉన్నాడు. అందువల్ల అతను జీవిత చరిత్ర చదివేటప్పుడు గూజ్బంప్స్ వచ్చాయి నాకైతే. ఇప్పుడున్న యువత బైక్ రైడింగ్ చేసి మందుకి అడిక్ట్ అయిపోయి రోడ్లపై ఇప్పటికీ మాది ఘాటి ఇప్పుడు పనులు అవుతున్నాయి. అందులో చాలా మంది ఏంటంటే ఓవర్ స్పీడ్ లో వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అల్లూరి సీతారామరాజు గారు అలా కాదు. మన్యం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని వచ్చి ఎక్కడో ఉన్న వ్యక్తి మా ఏరియాలోకి వచ్చి గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించారండి. ఈ యువత ఎప్పటికైనా మేలుకొని ఆ ఓవర్ స్పీడ్లు, ఆ మందుకి మద్యం తాగి అన్ని కొంచెం మానుకొని ఇతని జీవిత చరిత్రని కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న పార్క్ అభివృద్ధితో పాటు ఆ పక్కనే ఆయన భారీ కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క అల్లూరి జీవిత చరిత్ర తెలిసే విధంగా ఆయన ఛాయాచిత్రాలతో ఓ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అల్లూరి గ్యాలరీ నుండి మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆయన జన్మించిన నాటి నుంచి మళ్ళీ చనిపోయే వరకు అసలు ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ వివరించడానికి మ్యూజియంలో మనం ఉన్నారు. అసలు ఏంటి సార్ ఇది, ఒకసారి వివరించండి ఏంటిది? ఇది ఆయన పట్టుబడిన ప్లేస్ సార్ మంపా, ఇక్కడికి 28 కిలోమీటర్లు. ఇక్కడ పట్టుకొని ఈ చెరువులో స్నానం చేస్తూ ఈ తోపందార సూర్య నమస్కారం చేసుకుంటే ఇక్కడ దొరికిపోయారండి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు డౌన్ తీసుకొచ్చి కొయ్యూరు రాజేంద్రపాలెం సెట్టి కట్టి కాల్చి చంపేశారు. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు. కృష్ణదేవపేట పాత సమాధి ఎలా ఉండేది అనమాట. ఆయన వెపన్స్ దాడి చేసింది అన్నవరం పోలీస్ స్టేషన్, ఆటతెగల పోలీస్ స్టేషన్. ఇది ఎంట్రన్స్ లో ఆపు విగ్రహం వీళ్ళు సీతాందార్ కమిటీ వాళ్ళు. ఇక్కడ పట్టుకొని ఇక్కడ చంపేసి ఇక్కడ తీసుకురావడం కారణం ఏంటంటే ఈయనకి పరకాయ ప్రవేశం ఉండిద్దట సీతారామరాజు గారికి. సీతారామరాజు ఆసామాసనుడు కాదు, వేరే వ్యక్తిని పట్టుకొని సీతారామరాజు అంటున్నారు. అనుమానాస్పదంతో నొలక మంచాన్ని కట్టి తీసుకొచ్చి మాకు సెంటర్ లో పెట్టి ఇతను చిట్కులు భాస్కర్ అని మా గ్రామ పెద్ద అనమాట. ఇతను ఈయన నిర్ధారణ చేశాకే ఇక్కడ దహనం చేశారు. అసలు దహనం చేసిన అస్థికులు కూడా ఈ పారే నదిని తాండవ నది అంటారు, నదిలో కలిపేశారట. అంటే అస్థికులు ఉన్నా లేచి వచ్చి చంపేస్తారనే అనుమానాస్పదంతో పరకాయ ప్రవేశం ఉండేదట. ఈయన నిర్ధారణ చేశాకే ఇక్కడ దహనం చేశారట అండి. ఇంకా ముఖ్యమైన ఘట్టాలు ఇది రియల్ గా చంపేసినప్పుడు ఫోటో సార్, పేపర్ కటింగ్ ఇది. అప్పుడు ఇది 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఫోటో. ఇది అమ్మమ్మ గారి ఊరు పాండ్రంగి, పద్మనాభమండలం విజయనగరం దగ్గర. ఇది గోదావరి గట్టు, రాజమండ్రి గోదావరి గట్టు. ఇది చెంచినాడ, నీ గుర్రపుసారి నేర్చుకున్నది రాజోల దగ్గర చెంచినాడ. ఇక్కడికి 2.5 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. రెండో శ్రీరామ విజయనగరం అని నిర్మించుకొని ఇక్కడ ఉంటూ 5 సంవత్సరాలు జనాన్ని తయారు చేసి 2 సంవత్సరాలు విప్లవం చేసి 27 సంవత్సరాలకే చనిపోతారు సార్. ఇది స్వయంభూ శివాలయం, మాకు ఎదరికెళ్ళాలి. స్వయంగా వెలిసిన శివుడు అనమాట. ఇది పైడిపుట్ట, ఇక్కడికి ఒక 65 కిలోమీటర్ ఉంటది. కొండపైన కాళికాదేవి పూజ చేసుకునేవారు సీతారామరాజు గారు. ఇక్కడ 50 ఎకరాల భూమి కూడా సీతారామరాజు గారికి తెల్లోళ్ళు ఇచ్చారు. 4 నెలలు వ్యవసాయం చేసుకొని వీళ్ళ భావాలు చూసి మళ్ళీ ఉద్యమం పాట పట్టారు. కాశీ కూడా వెళ్ళారట. రత్తి గోవిందులని కేవలబెడ్డాన్ని ఒకటే కులాంతర వివాహం చేసుకోవచ్చని. అడ్డతీగల పోలీస్ స్టేషన్ వెపన్స్ దాడి చేసి ఇన్ని కత్తులు ఇన్ని తుపాకులు పట్టుకెళ్తున్నారు, రిజిస్టర్ మీద సంతకం చేస్తారు. గంటంధర మల్లుధర రహస్య స్థావరం ఇక్కడికి ఒక 8.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి మనకి శివర పోరాటం, తెల్లవాళ్ళకి మనకి బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ సార్ మనలో. ఇది గిరిజనుల స్థితిగతులు.
కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్. ఇది చిన్నప్పన్న ఇక్కడికి 2.5 కిలోమీటర్ దూరం పాలు పట్టుకెళ్ళి ఇచ్చేవారట. దాలినాయుడు గారు ఆయన కాళ్ళు జాతకం జ్యోతిష్కొని వచ్చుకున్నారట. అటు ఇదంతా ఇదంతా ఏంటి? ఇక్కడ ఈ స్కౌట్ రైటర్ అని దావనపల్లి ఘాట్ మీద చంపేసి గుర్రాల మీద తీసుకొచ్చి నర్సీపట్నం సమాధులు చేశారు సార్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు వీళ్ళు. మన సామాగ్రి తరలించడం కోసం ట్రైన్ ప్లాన్. సీతారామరాజుని ఇక్కడ పోలీసులు పట్టుకోవడానికి సరిపోకపోతే మలబారి నుంచి పోలీసులు రప్పించి సీతారామరాజు పోలికలు తెలియకపోతే పెయింట్ని తీసుకొచ్చి పెయింట్ వేయించుకుంటారు. మంపు వాగులో గాయాలు కడుక్కోడు, రాజేంద్రపాలెంలో చంపాడు. సీతారామరాజు ఎక్కడున్నాడో చెప్పమని హింసించడం. మే 7, 1924 రాజేంద్రపాలెంలో చెట్టి కట్టి కాల్చి చంపేస్తారు మేజర్ గుడాల్. సీతారామరాజు చనిపోయిన 100 సంవత్సరాలుగాను పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కవర్ ఓపెన్ చేశారు ఈయన పేరు మీదుగా 2022లో. గంటం ధర సీతారామరాజు మే 7వ తారీఖున చనిపోతారు, గంటం ధర జూన్ 7ని చంపేస్తారు. ఈయనతో యుద్ధం ముగిసిపోయింది. తత్మా జనాన్ని అండమాన్ తీసుకెళ్ళిపోయారు. అండమాన్లో కొంతమంది చనిపోయారట, కొంతమంది సెటిల్ అయ్యారట, కొంతమంది వచ్చారట. వచ్చిన వాళ్ళు వీళ్ళ తమ్ముడు మల్లుధర గారు 13 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి వచ్చి ఫస్ట్ ఎంపీగా చేశారట. మొత్తానికి ఇది అల్లూరి సీతారామరాజు మొత్తం కూడా ఎక్కడ జన్మించారు, ఎక్కడ యుద్ధం చేశారు, ఎక్కడ పోరాటం చేశారు, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని అనేది మొత్తం అంతా కూడా ఒక 5-10 నిమిషాల్లో ఈ మ్యూజియంలో అందరికి అర్థమయ్యారు. అంటే భావి తరాలకు కూడా ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది అర్థమయ్యే విధంగా కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి స్పీకర్ కానీ లేకపోతే గతంలో కానీ వీళ్ళందరూ కూడా ఈ పార్కుని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. మరింత అభివృద్ధి చేసి భావి తరాలకు అందించాలని వీళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో వాసు, ప్రైమ్, కేడీపేట. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని, ధీరత్వాన్ని భావితరాలకు చాటి చెప్పే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇంకా అభివృద్ధి చేసి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.